హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. రోటీ కపడా రొమాన్స్. ఈ సినిమా జస్ట్ 2 వీక్స్ బ్యాకే థియేటర్లో వచ్చింది. ఇప్పుడు ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, హర్ష, రాహుల్, సూర్య అండ్ విక్కీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అయితే ఒక టైంలో ఈ నలుగురు లైఫ్లోకి నలుగురు అమ్మాయిలు వస్తారు. ఆ తర్వాత వీళ్ళ లైఫ్స్ ఎలా మారాయనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే కొన్ని యూత్ఫుల్ సినిమాలన్నీ మిక్స్లో వేసి తీసినట్టుంది. బట్ స్టిల్ పర్లేదు, ఒకసారి చూడొచ్చు. కొంచెం స్లోగా స్టార్ట్ అయినా సరే వన్స్ నలుగురు లైఫ్లోకి నలుగురు అమ్మాయిలు ఎంటర్ అయ్యాక ప్రొసీడింగ్స్ అన్నీ ఎంగేజింగ్గా ఉంటాయి. అయితే ఎన్నో సినిమాల్లో చూసిన స్టోరీ అయ్యేసరికి నెక్స్ట్ ఏం జరుగుతుందో గెస్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగానే ఎంగేజ్ చేసింది. ఫ్రెండ్షిప్, కామెడీ, రొమాన్స్ అన్నీ బాగానే బ్యాలెన్స్ చేశారు. యూత్కి కనెక్ట్ అయ్యే సీన్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో. కానీ సెకండ్ హాఫ్ అయితే అంత ఎంగేజింగ్గా లేదు. సెకండ్ హాఫ్లో కామెడీ ఎక్కువ ఉండదు. సెకండ్ హాఫ్ అంత ఎమోషనల్గా ఉంటుంది. కానీ అదంతా వర్కౌట్ అవ్వలేదు. దానికి కారణం ఏంటంటే బ్రేకప్ అనే ఎమోషన్. యాక్చువల్గా బ్రేకప్ సీన్స్ కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. అట్లీస్ట్ బ్రేకప్ రీజన్స్ అయినా కొంచెం కొత్తగా డిఫరెంట్గా పెడితే బాగుండేది. క్లైమాక్స్ బాగానే ఉంది. అండ్ క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది, లైఫ్లో ఏమైనా సరే జస్ట్ మూవ్ అనే ముందుకు వెళ్తూ ఉండాలని. అది చాలా మోటివేటింగ్ అనిపించింది. అయితే మనకి సినిమా చూస్తున్నంత సేపు మనకు కొన్ని సినిమాలు కనిపిస్తాయి. లైక్ ఈ నగరానికి ఏమైంది, అర్జున్ రెడ్డి, బస్ స్టాప్, ఈ రోజుల్లో, హిందీ మూవీ ప్యార్ కా పంచనామా, ఇలా అన్నీ. ఈ సినిమాలన్నింటినీ మిక్సీలో వేసి ఈ సినిమా తీశారు. ఓవరాల్గా సినిమా అయితే బిట్స్ అండ్ పీసెస్ లాగా బాగానే ఉంటుంది. ఇంకా సినిమాలో బోల్డ్నెస్ అయితే బాగానే ఉంది. అండ్ కొంచెం ఫౌల్ లాంగ్వేజ్ కూడా ఉంది. సో ఫ్యామిలీతో చూడడం అవాయిడ్ చేయండి. యాక్టింగ్ విషయానికి వస్తే నలుగురు యాక్టర్స్ బాగా చేశారు. గుడ్ థింగ్ ఏంటంటే అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా ఫీమేల్ లీడ్స్ యాక్టింగ్ అయితే అంతేం లేదు. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ ఉన్నంతలో ఓకే. టెక్నికల్గా సినిమా పర్లేదు. యాక్చువల్గా తక్కువ బడ్జెట్లో తీసినా కూడా క్వాలిటీ బాగా మెయింటైన్ చేశారు. మరీ చిన్న సినిమా అని ఏదో చుట్టేసినట్టు అయితే కనపడలేదు విజువల్స్. సన్నీ ఎంఆర్ సాంగ్స్ అంతేం లేవు కానీ బీజేం బాగానే ఉంది. డైరెక్టర్ విక్రమ్ తీసుకున్న పాయింట్ కొత్తదేం కాదు. బట్ స్టిల్ రిలేటబుల్ పాయింట్ కాబట్టి వర్కౌట్ అవుతుందేమో అనుకున్నారేమో. నా ఒపీనియన్లో అయితే తను పార్షియల్గా సక్సెస్ అయ్యారు. మెయిన్ 4 క్యారెక్టర్స్ బాగా రాసుకున్నారు. బట్ కొన్ని లవ్ స్టోరీస్ అంత ఇంట్రెస్టింగ్గా రాసుకోలేదు. క్లైమాక్స్లో మెసేజ్ కూడా బాగుంది. బట్ దానికి రూటప్ చేయడానికి క్రియేట్ చేసిన సీన్స్ అంతేం లేవు. ఫైనల్గా రోటీ కపడా రొమాన్స్. రొటీన్గా ఉన్నా సరే ఫ్రెండ్స్తో కలిసి ఒకసారి చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.